శ్రీ వెంకటేశ్వర స్వామికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తీరని ద్రోహం చేస్తున్నారని, ఎప్పుడు ఎలా ఉండాలో తెలియక ఆలయ మర్యాదలను మంటలో కలుపుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ అదనపు జేఈఓ వెంకయ్య చౌదరి తండ్రి చలమయ్య పెద్ద కర్మకు వెళ్లి బిఆర్ నాయుడు పరామర్శించిన తీవ్ర విమర్శలకు దారితీసిందన్నారు. ఈ పరిణామంపై మాట్లాడుతూ బిఆర్ నాయుడు మీద నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని, కానీ ఆయన ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉంటుందన్నారు. పవిత్ర భాగవత వస్త్రాన్ని కర్మరోజు వెంకయ్య చౌదరికి కప్పారని, పరివట్టం కట్టి లడ్డు శ్రాద్ధ కర్మల రోజు వెంకయ్య చౌదరికి అందించారని, శ్రాద్ధ కర్మల రోజు వేద ఆశీర్వచనం ఇవ్వడమేంటి, ఎప్పుడు ఎలా ఉండాలో ఏ వస్త్రం కప్పాలో కూడా బిఆర్ నాయుడికి తెలియదా అని వధువుకు విధవకు కూడా తెలియని వ్యక్తి వధువుకు విధవకు తేడా తెలియని వ్యక్తి బిఆర్ నాయుడు అని భూమన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సాక్షాత్తు స్వామివారి తిరువాభరణాల అంటే నిత్యము స్వామివారికి తొడిగేటువంటి ఆభరణాల బొక్కసం సంరక్షకుడైన గురురాజస్వామి అక్కడ స్వామివారి లడ్డు ప్రసాదాలను పట్టుకొని పరివట్టం కట్టటం, ఎవరికి అడిషనల్ ఈఓ గారికి పరివట్టం కట్టి వేద పండితుల చేత అత్యంత పవిత్రమైన రంగనాయకుల మండపంలో ఏ వేదాశీర్వచనమైతే చేస్తారో, ప్రత్యేకించి దేవాలయానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆ వేదాశీర్వచనాన్ని అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారికి ఆ రకంగా పరివట్టం కట్టడం అన్నది ఉత్సవానంతరం రంగనాయకుల మంటపంలో గాని బంగారు వాకిలిలో గాని ఆలయ అధికారులు ఎవరైనా ఉంటే వారికి లేదా చైర్మన్ కు లేదా వాళ్లకంటే ముందు జియర్ స్వాములకు పరివట్టం కడతారు. పరివట్టం అంటేనే అత్యంత పవిత్రమైనటువంటి విషయం. అది కూడా రంగనాయకుల మండపంలోనో బంగారు వాకిలిలోనో కట్టేటువంటి పరివట్టాన్ని కట్టి శ్రీవారి ప్రసాదాల్ని శ్రాద్ధ కర్మల రోజున ఆ పవిత్ర వస్త్రాన్ని కప్పి, అది కూడా బొక్కసం ఇన్ఛార్జ్ స్వామివారి నగలని పరిరక్షించేటువంటి బొక్కసం ఇన్ఛార్జ్ పర్యవేక్షణలో